ఫ్యాషన్ అయిపోయిందండి. ప్రతిసారి కోడన్లు అనడమో, లేకపోతే భార్యని అనడము. ఎప్పుడు చూసినా ఒక సామెత వదిలేస్తూ ఉంటారనమాట. తల్లెప్పుడు కడుపే చూస్తది, భార్య ఎప్పుడు జోబే చూస్తదని చెప్పేసి. ఏ మీ బిడ్డలకి భోజనాలు పెట్టట్లేదా పెండ్లాలు? వీళ్ళు కూడా తింటున్నారు కదా! భార్యలు కష్టపడుతుంటే మొగుళ్ళు ఇష్టాచారంగా తాగేసి, తిరిగేసి, తందనాలాడుకునేసి బయటెక్కడో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళేమంటారు? వాళ్ళెప్పుడు భార్యల జోబులు చూస్తూ ఉంటారా? కొంచెం ఆలోచించి మాట్లాడాలి. తల్లి కూడా నటిస్తుందమ్మా ఈ మధ్యన. చాలా వరకు ఇలాగే ఉన్నారు. డబ్బులిస్తే అయ్యో నా బిడ్డ అని చెప్పేసి మాట్లాడడము. వాళ్ళెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఎనకాల అమ్మన బూతులు అడగడం. తల్లిగారులు కూడా ఉన్నారు. లేరని కాదు. ఎప్పుడు తల్లే కాదు, భార్య కూడా కడుపు చూస్తది. అయ్యో నా మొగుడు ఎప్పుడొస్తాడా అని చెప్పేసి వెయిట్ చేసే భార్యలు కూడా ఉన్నారు. ఎవరో కొంతమంది చేస్తారు అట్లా. నెల జీతం ఎప్పుడొస్తదో, ఎలా ఖర్చు పెడతామో. అకస్మాత్తు మొగుడి డబ్బులు ఎత్తిపెట్టిందే అనుకోండి, లేనప్పుడు యూజ్ చేసేవాళ్ళు ఉంటారు. అకస్మాత్తు ఆయనకి తెలియకుండా ఏమైనా తీసుకునే సరే అనుకోండి, వాళ్ళకి తెలియకుండా దాన్ని ఎలా మెయింటైన్ చేస్తారు? డ్రెస్‌లో, నగలో ఏదో ఒకటి తీసుకున్నారు అనుకోండి, వాటన్నిటిని మొగుళ్ళకి తెలియకుండా ఎలా యూజ్ చేస్తారు? ఎలా వాడతారు? అదన్నా ఆలోచించరా? జోబు చూసి పెట్టుకొని జోబులో డబ్బులు ఎత్తుకోబెట్టి ఏమైనా తింటున్నారా? లేదు కదా! ఎత్తిపెట్టినా లేనప్పుడు యూజ్ చేస్తారు భార్యలు. ఆమె కూడా ఒక తల్లే, భార్యనే. ఒకప్పుడు ఆ అత్తగారు కూడా భార్యలాగే వచ్చే తల్లయింది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి తల్లి కడుపు చూస్తది, భార్య జోబు చూస్తది అని చెప్పేసి నాటకాలు ఆడేస్తున్నారు. తల్లిగారు కూడా ఈ మధ్యన ఎలా బిహేవ్ చేస్తున్నారు తెలుసా? ఎవరైతే డబ్బులిస్తారో, అయ్యో నా బిడ్డమ్మ, నా బిడ్డ మంచోడు అనేసి చిత్రాంగుల్లాగా నటించేస్తూ ఉన్నారు. ఆ బిడ్డలు అట్లా ముందరికి మూవ్ అయిపోయే కొందరికి వాడట్లా, వీడట్లా అని చెప్పేసి ఈ సుళ్ళు మాటలు మాట్లాడుకుంటూ ఉండరు. ఇలాంటి వాళ్ళు మాత్రం ఏమనరు. కోడన్లు మంచిగా మొగుళ్ళ దగ్గర కాపురం చేసుకుంటుంటే, అయ్యో నా బిడ్డకి ముందు పెట్టేసిందమ్మా, ఇది అలాంటిది, ఇలాంటిది. అదొచ్చిన తర్వాతే నా బిడ్డ చేంజ్ అయిపోయాడు అని చెప్పేసి. కోడలొచ్చిన తర్వాతే అమ్మగారి బుద్ధులు బయట పడతాయి కాబట్టి కొడుకులు కూడా మారుతారు. కూతురుని ఒకలాగా, కోడళ్ళని ఒకలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చూస్తూ ఉంటే ఎవరికైనా బాధేస్తది. అతను కొడుకైనా, కట్టుకున్న భార్యని ఎవరైనా తప్పు లేకుండా మాట్లాడితే కోపమే వస్తది. ఇలానే బిహేవ్ చేస్తారు. అప్పుడే కదా మీ బుద్ధులంతా బయటపడేది. పెళ్ళికి ముందు అంతా సంపాదించింది అమ్మగారికే ఇస్తూ ఉంటారు. పెళ్ళైన తర్వాత సరే నా భార్య కూడా ఉంది కదా అని చెప్పేసి ఏదో కొంచెం దాన్ని కూడా ఒప్పుకుండా మాట్లాడి ముందు పెట్టేసి, అంటే కరెక్ట్‌గా మొగుళ్ళకి కాపురం చేసే కోడళ్ళంతా ముందులు పెట్టేసే మొగుళ్ళ దగ్గర కాపురాలు చేస్తూ ఉంటారు. దానికి ముందు పెట్టేసింది అలా. అర్థం చేసుకొని కలిసిమెలిసి సంతోషంగా ఎళ్ళే కోడళ్ళంతా ఇలాగే మాట్లాడతారబ్బా ప్రతి ఒక్కరు. అది అర్థం చేసుకోరు. ఎందుకంటే అయ్యో వాళ్ళు బాగుండరులే, వాళ్ళు కొట్టుకుంటారో, ఏం చేసుకుంటారో, కోడళ్ళు, కొడుకులు బాగున్నాయి అని చెప్పేసి ఆలోచించే తల్లిగారు ఎక్కడ ఉండరా? ముందల పడేసేయంటారా? భార్యలెప్పుడు మొగుళ్ళకి ఫుడ్ పెట్టరా? చేసిందంతా వీళ్ళే తినేస్తారా? సంపాదించేదంతా వీళ్ళ కోసమే ఖర్చు పెట్టుకుంటారా? బిడ్డల కోసం ఖర్చు పెట్టరా? మొగుడు కోసం ఖర్చు పెట్టరా? ఎన్ని ఖర్చులుంటాయి పెళ్ళైన తర్వాత, బిడ్డలైన తర్వాత. అవన్నీ ఆలోచించరసలు. నా కొడుక్కి ముందు పెట్టేసింది, లేకపోతే డబ్బులు ఎత్తుకొని పోసింది. నెల జీతం రాగానే ఏమన్నా ఎత్తుకొనేసి దూర్చుకొనేస్తున్నారా జోబుల్లో? లేదా ఇష్టం వచ్చినట్టు కొనుక్కొని ఏమైనా చేసుకుంటున్నారా? లేదు కదా! మొగుళ్ళకి తెలియకుండా అది ఎట్లా మెయింటైన్ చేస్తారో, ఎవరైనా చేస్తున్నారేమో తెలీదు గానీ, కరెక్ట్‌గా కాపురం చేసే కోడళ్ళు చాలా మంది ఉంటారు. అర్థం చేసుకొని మాట్లాడండి. ఇదే మాట నీ ఇంట్లో ఆడబిడ్డలని వాళ్ళ ఇంట్లో అత్తగారు అలాగే మాట్లాడితే మీకెంత బాధేస్తది? అప్పుడెందుకు అలా బాధపడరు? నీ ఇంటికొచ్చిన కోడళ్ళనే ఇలా మాట్లాడడం ఎందుకు? అక్కడ నీ బిడ్డని కూడా వాళ్ళు అట్లా మాట్లాడుతుంటే నువ్వెంత బాధపడతావో, నీ ఇంటికొచ్చిన కోడళ్ళు తల్లులు కూడా అలాగే బాధపడుతూ ఉంటారు. చెప్పుకోకుండా బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అర్థం చేసుకోండి. వేరే ఇంటికి వచ్చిన బిడ్డ కూడా నీ ఇంటి బిడ్డ అని చెప్పేసి ఆలోచిస్తే ఎవరు ఇలా మాట్లాడరు. కొడుకేమన్నా భార్యని మంచిగా చూస్తే వాడు భార్య కింద ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడతారు. అదే అల్లుడు కన్నా కూతురు చెప్పినట్టు వినేస్తే, అబ్బా నా అల్లుడు మంచోడు, నా కూతురు చెప్పినట్టు వింటాడు, నా కూతురు దాని కాపురాన్ని సక్కబెట్టుకుంది అని చెప్పేసి అంటారు. అదే కోడలు ఏమైనా చేస్తే అది ముందు పెట్టుకొని నా కొడుకుని ఎలా పడితే అలా వాడుకుంటుందని చెప్పేసి అంటారు. ఇది ఎక్కడ న్యాయం? కూతురికి ఒక న్యాయమా, కోడలికి ఒక న్యాయమా? కొడుకులు ఒకలాగా ఉంటే వాళ్ళు ముందరుంటాయి, మంచిగా నట్టి చేసేది, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అమ్మనా బూతులు అడిగేది. ఇలాంటి తల్లిగారు చాలా మంది ఉన్నారు. అత్త కోడళ్ళు కూడా బిడ్డలాగా చూసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళని ఎవరిని అనట్లేదు. ఇలా ఉండేవాళ్ళు ఉన్నారు, అలా ఉండేవాళ్ళు ఉన్నారు. మొగుడు దగ్గర డబ్బులు ఎప్పుడెప్పుడు కొట్టేద్దామనే కోడళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని అనండి. మంచిగా కాపురం చేసేవాళ్ళు అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటే, మీకు నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటే ఎవరు ఊరికే ఉండరమ్మా ఈ కాలం. గుర్తుపెట్టుకోండి. అంతేగాని అదేంటిది కాపురం చేసే వాళ్ళంతా వాళ్ళట్లా, వీళ్ళిట్లా, ఇదట్లా, అదట్లా, కొడుకట్లా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఎవరికైనా చిరాకే వేసి దుబ్బేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఏదో వాళ్ళ సంసారాలు వాళ్ళు బతుకుంటున్నారు, ప్రశాంతంగా ఉన్నాయి, వాళ్ళిద్దరు కలిసిమెలిసి ఉన్నాయి, వాళ్ళ పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నాయని ఆశీర్వదించండి. ఇంకా మీకు వీలైతే అప్పుడు కూడా వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటుంటారు. డబ్బులు ఇచ్చినప్పుడు అయ్యో నా బిడ్డమ్మా అని ఏవో ఎగబడిపోయి డబ్బులు ఇవ్వకుండా ఉన్నప్పుడు, లేదా ఏదైనా కొంచెం ఏదో వాళ్ళ పరిస్థితి బాగాలేకుండా ఉన్నారు అనుకో, వాడట్లా, అదట్లా, అది నేర్పించింది, అది ఎగబెట్టింది. ఏం ఎగబెడతారు? మీరు కలిసి ఉండొద్దని చెప్పేసి ఏ కోడలైనా ఎగబెడుతుందా? నువ్వే కరెక్ట్గా ఉంటే నీ ఇంటి దగ్గర ఎందుకు ఉండరు?
అది ఆలోచించండి ఫస్ట్. ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడేసి ఇంటికి వచ్చిన కోడల్ని ఆడిపోసుకోకండి. ప్రతి ఒక్కరూ చేసే తప్పు ఇదే. ఫస్ట్ నీ ఇంటికి వచ్చిన కోడల్ని ఎలా చూసుకోవాలో తెలుసుకో. ఒకప్పుడు నువ్వు కూడా ఆ ఇంటికి కోడలుగానే వచ్చి అన్నీ అనుభవించిన తర్వాతే నీ ఇంటికి కోడలు వచ్చింది. ఆ కోడల్ని ఎలా చూసుకోవాలో నీకే తెలియకపోతే 25 ఏళ్ళు 26 ఏళ్ళకంతా సంసారాన్ని నెత్తినేసుకొని చూడాలి అని చెప్పేసి వచ్చిన అమ్మాయిని నువ్వు ఎలా చూసుకోవాలో నీకే తెలియకుండా అంటే ఆ అమ్మాయికి ఏం తెలుస్తుంది? తెలియని అమ్మాయి కూడా అన్నీ నేర్పించి పెట్టుకొని ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తే బాగుంటుంది. నువ్వు ఇట్లా ఎత్తి పొడుస్తూ ఉంటాయి. ఎవరికైనా బాధ వేస్తుంది. ఇంక మొగుడితో షేర్ చేసుకోండి, ఇంకెవరితో షేర్ చేసుకుంటారు. ఇదొకటి మధ్యలో ప్రతిసారి మొగుళ్ళకి ఎగబెట్టేస్తూ ఉంటారు. ఏం ఎగబెడతారు? ఇంక మొగుడితో షేర్ చేసుకోకుండా పక్కింటి వాళ్ళతో షేర్ చేసుకుంటారు. ఏదైనా ఏది ఉన్నా కష్టం వచ్చినా నష్టం వచ్చినా మొగుడు దగ్గర షేర్ చేసుకుంటారు. వాడు ఎలాంటి వాడు అనేది కూడా చూడరు. మొగుడు దగ్గర షేర్ చేసుకుంటాడు. అది కాదని చెప్పేసి మొగుళ్ళకి ఏం ఎగబెట్టేస్తారు? అబ్బా చుట్టుపక్కల వేరే వాడికి పోయి షేర్ చేసుకుంటారా? లేదు కదా. ఇలా ఎందుకు మాట్లాడతారు? మీరు ప్రతిదీ మీ మొగుళ్ళ దగ్గర షేర్ చేసుకోవట్లేదా? లేదా నీ కూతుర్లో లేకపోతే ఇంకెవరైనా వాళ్ళ మొగుళ్ళతో షేర్ చేసుకోరా? మొగుళ్ళ దగ్గర కాపురం చేసిన కోడళ్ళందరూ ముందలు పెట్టేస్తే కాపురం చేస్తూ ఉంటారమ్మా మొగుళ్ళ దగ్గర. ఇది నేర్చుకోండి. ఇలాగే మాట్లాడాలి, ఇలాగే నేర్పించాలి మనుషులకి. కూతుర్లు మాత్రము అల్లుడు గారిని వాళ్ళు గుప్పెట్లో పెట్టుకునేస్తే నా కూతురు మంచిదబ్బా, దాని కాపురం అది చక్కదిద్దుకుంది, వేరే కాపురం పెట్టేసింది, తెలివైంది అని చెప్పేసి అంటూ ఉంటారే. అదే కోడలు అదే పని చేస్తే ఇలా ఎగబెట్టి మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. అందరినీ ఒకేలాగా చూడడం నేర్చుకోండి ఫస్ట్. అప్పుడు మీరు గొప్ప అని చెప్పేసి చెప్పుకుంటారు. అట్లా కాకుండా వాళ్ళు అట్లా వీళ్ళు ఎట్లా ఎగబెట్టే మాటలు మాట్లాడకుండా సరి సమానంగా అందరినీ చూడండి. అందరూ కలిసిమెలిసి ఉంటే ఎంత బాగుంటుంది. ఈ కుళ్ళు కుతంత్రాలు ఎందుకు? డబ్బు ఉంటే ఎలా, డబ్బు లేకపోతే ఇలా బిహేవ్ చేస్తే ఎవరికైనా చిరాకే వస్తుంది. మన బిడ్డలో ఒకలాగా వేరే వాళ్ళ బిడ్డలో ఒకలాగా అని చెప్పేసి చూస్తే ఎవరికైనా కోపం వేస్తుంది, బాధ వేస్తుంది ఫస్ట్, తర్వాతే కోపం వస్తుంది. అర్థం చేసుకుంటారు. చెప్తే ఎవరైనా అర్థం చేసుకుంటారు. నటిస్తే తెలిసిపోతుంది నువ్వు నటిస్తున్నావా లేకపోతే నిజంగానే ఇలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పేసి. ఇలా చేయకండి. అందరినీ సమానంగా చూడండి. డబ్బున్న వాడిని ఒకలాగా, డబ్బు లేని వాడిని ఒకలాగా, ఇంట్లో బిడ్డను ఒకలాగా, బయట బిడ్డను ఒకలాగా చూస్తే ఎవరికైనా బాధేస్తుంది. ఇది చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి, జరిగేవి కూడా ఇలాంటివే. అందుకే ఎవరు చూసినా దూరంగా ఉండాలి, బతకాలి అని చెప్పేసి అనుకో. అందరూ కలిసిమెలిసే ఉండాలనేసే కోరుకుంటారు, కానీ అక్కడ మీరు బిహేవ్ చేసే దాన్ని బట్టే దూరంగా ఉండాలనేసే కోరుకుంటారు. అర్థం చేసుకోండి మనుషులు.